అసలు ఎస్ ఇదే విషయంపై మనం ఒకసారి మాట్లాడడానికి ఏఐఎస్ఎఫ్ నేత అయినటువంటి విద్యార్థి నాయకుడైనటువంటి లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం విన్నామో లెక్చరర్ సతీష్ గారు చెప్పినట్టుగా, అలాగే స్వాతి గారు చెప్పినట్టుగా, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించింది పూర్తి బాధ్యత తీసుకొని నడిపిస్తే ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళ్తారు? మధ్యతరగతికి సంబంధించింది ఎవరు కూడా తనకు పుస్తక తావుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు, 11,500 పాఠశాలలు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 11,500. దీనికి ఇంకా ఎన్నో రేట్లు పెరిగి ఉన్నాయి. ఎందుకంటే ఒకే లైసెన్స్ మీద, ఉదాహరణకు ఒక కాలేజు ఒక స్కూల్కు లైసెన్స్కు తీసుకున్న తర్వాత దానికి విధిగా అక్కడ అనేక పాఠశాలలు నిర్వహించి అక్కడ కూడా బోధన చేస్తున్నారు. అంటే బోధన చెప్పేటట్టు చేస్తున్నారు. బోధన ఇస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టి మీరే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మీరు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా టీవీ చర్చలో పాల్గొన్నటువంటి నాతో పాటు పాల్గొన్న విద్యార్థి మిత్రులకు, లెక్చరర్ గారికి, మీకు ముందుగా ఏఐఎస్ఎఫ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా వాయిస్ వినిపిస్తుంది? మీకు వాయిస్ ఓకే కదా? ఎగ్జాక్ట్లీ, వి ఆర్ హియరింగ్ యు. ఇప్పుడు ఫీజుల నియంత్రణ పైన మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఫీజుల నియంత్రణ అంటే ఇప్పుడు ఇంకొక 2 నెలలు గడిస్తే అకాడమిక్ ఇయర్ ముగిపోతుంది. అంటే ఈ ఏదైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభ దశలో, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దశలో మనం దీని వల్ల చర్చ పెట్టుకుంటున్నాం. వాస్తవానికి ఈ ఫీజుల నియంత్రణ పైన దాదాపు సంవత్సరం పాటుగా విద్యార్థి తల్లిదండ్రులను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని మనము ఎప్పటికప్పుడు చైతన్య పరిస్తే ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా, ప్రభుత్వ విద్యా సంస్థలకు అధిక నిధులు కేటాయించకుండా, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చుకుంటూ వారు చేస్తున్న ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ వేసి ప్రభుత్వాలు స్వాగతం పలికినటువంటి విషయాలు మనం అనేక చూసినాం. ఇప్పుడు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుండి కనీసం ఈ యొక్క ఫీజుల నియంత్రణ చట్టం పైన కనీసం దృష్టి కేంద్రీకరించకుండా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను మూసివేసే పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అంటే ఈరోజు కేవలం ఏంటంటే ప్రభుత్వాలకు విద్యా సంస్థలు కేవలం ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవడానికి అస్త్రంగా ఉపయోగపడి తప్ప వాస్తవానికి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి కానివ్వండి, వారి యొక్క సంక్షేమం గురించి కానివ్వండి, ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి పోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచన చేయవు కూడా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారన్న భయంతో ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు నడిపించాలంటే అధిక నిధులు కేటాయించాలి. ఈ అధిక నిధులు కేటాయిస్తే మళ్ళీ మాకు ఎటువంటి ప్రభుత్వానికి తిరిగి రావనే ఉద్దేశంతో ఈరోజు కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసే పరిస్థితి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పెరిగిపోతా ఉన్నాయి. ఒకానొక దశలో అంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతలు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలే ప్రభుత్వాలు నడుపుతున్నాయి. అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం ఏ రకంగా వారి యొక్క ఫీజుల దోపిడీ గాని వాళ్ళ యొక్క పెంచుకున్నటువంటి పరిస్థితి రకంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ రోజు విద్యా కమిషన్ చైర్మన్ గారు అంటే పూర్తి స్థాయిలో ఫీజుల నియంత్రణ పైన ప్రభుత్వానికి సిఫార్సు చేశారని చెప్పేసి మనకు చూస్తా ఉన్నాం. అంటే ఈ సిఫార్సులో వాస్తవ విషయాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ముందు దీనికి సంబంధించినటువంటి బహిరంగ సమాజం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే 5 రకాల ఫీజులు కేటగిరీలో డివైడ్ చేసి అంటే మరి ఏ రకంగా చేస్తుడు ఏందని చెప్పేసి స్పష్టమైనటువంటి ఒక విషయాలు బయటికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఫీజుల నియంత్రణ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఈ రోజు బడ్జెట్ స్కూల్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ సిబిఎస్ స్కూల్ అనేవి విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో పుట్టుకొస్తున్నాయి. అంటే ఈ రోజు అది సిబిఎస్ఈ స్కూల్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి ఉండేటటువంటి పాఠశాలలు అంటే స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ మన దీనిపైన ఎట్లా ఫీజులు నియంత్రిస్తారని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి విధానాలు మనకి ఇంతవరకు తెలియదు. దానిపైన మనం వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం మాట్లాడమని తెలియజేస్తూ, ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణ పైన ఒక పటిష్టమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినప్పుడే విద్యార్థులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు దీనిపైన చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు
ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించాలి, అక్కడున్న సమస్యలు పరిష్కరించాలి, ఏ సమస్యలు దానిపైన అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించే చొరవ చూపినప్పుడు ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు బలైపోతం వేసాయి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యార్థులు పోకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అధికారులు ఆ రకంగా ఆలోచన చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలం పూర్తయింది. అంటే కనీసం ఇంతవరకు విద్యాశాఖ రేవంత్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నా కూడా ఈరోజు విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించలేదు. ఇప్పటి వరకు విద్యాశాఖ కనీసం సమీక్ష నిర్వహించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొనేది. అంటే ఈరోజు ఏదైనా సమస్యలు ఉంటే విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి, లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఇతర అధికారులు కానివ్వండి, ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు చెప్పుకోవడానికి కనీసము దొరకలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కానివ్వండి, ఫీజుల సమస్యల పైన కానివ్వండి, ఇతరత సమస్యల పైన ఒక విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుండే. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేకుండా పోయింది. అంటే కేవలము ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఆ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోలేదు. మేము వస్తే విద్యారంగాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాము, విద్యాలయ సంక్షేమంపై దృష్టి పెడతాం, విద్యాలయకు అన్ని రకాల ఆదుకుంటాం అని చెప్పేసి ఎన్నికల్లో ఒక అస్త్రంగా చేసుకొని విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు రెచ్చగొడుతూ మాలాంటి విద్యార్థి సంఘ నాయకులను బబ్బే పెడితే రోజు ప్రభుత్వాలు పనిచేసిన తప్ప ప్రభుత్వాలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగం పైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ పటిష్టంగా అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రైట్ లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు మనం లెక్చరర్ అయినటువంటి